హరే కృష్ణ. మన రామాయణంలో ఒక చిన్న సన్నివేశం గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామచంద్రుల ప్రభుల వారు రావణుని సంహరించిన తర్వాత లక్ష్మణుడు రాముని దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు లక్ష్మణుడు ఆ వజ్రాలు, వైడూర్యాలు, బంగారంతో కూడిన ఆ భవనాలన్నీ చూసి రాముడితో, అన్నయ్య మనము ఇక్కడే ఉండిపోదాము అని ప్రస్తావించిండు. అప్పుడు రాముడు ఇచ్చినటువంటి సమాధానం చూడండి లక్ష్మణునికి. అపి స్వర్ణమయీ లంక నమో లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే అపి స్వర్ణమయీ లంక నమో లక్ష్మణ రోచతే, ఈ స్వర్ణమయీ లంక ఏదైతే బంగారంతో కూడినటువంటి లంక ఉంది కదా, ఈ లంకను చూసి నువ్వు మోహితుడు అవుతున్నావు, ఆశపడుతున్నావు. కానీ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, మన జనని, మన అమ్మ ఎక్కడైతే ఉంటుందో, మన జన్మస్థలం, మన జన్మభూమి అయోధ్య ఎక్కడైతే ఉందో అది మనకు స్వర్గాదపి గరీయసి, స్వర్గంతో సమానం. కాబట్టి మనం అయోధ్యకు వెళ్ళాలి, ఇలాంటి మోహమాయలో మనము ఉండకూడదు అని సమాధానం ఇచ్చాడు. చూడండి ఎంత అద్భుతమైన రాముడు శ్లోకం చెప్పి లక్ష్మణుని అర్థం చేయించాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, మన దేశం మీద, మన ధర్మం మీద మనకు గౌరవం ఉండాలి, ఇది స్వర్గంతో సమానం. దేవతలు ఇక్కడ పుట్టడానికి ప్రయత్నం చేయడం, దేవతలు ఇక్కడ నివసించడానికి ప్రయత్నం చేయడం చేస్తారు. కాబట్టి ఇంత మంచి భారతదేశంలో ఉన్నందుకు మనమంతా పుణ్యం చేసుకున్న వాళ్ళం. కాబట్టి మన దేశాన్ని మనం, మన మాతృభూమిని గౌరవించాలి. హరే కృష్ణ. మన ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, మన స్నేహితుల యొక్క గ్రూపులలో షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో. అలాగే సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. హరే కృష్ణ.